రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్లారు. అక్కడ అక్కడికి వెళ్లి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్లావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ. అది తెగిపడ్డం యాదృశ్చికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్లిపోని మా అమ్మ నాతో అందే. అది షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ అయిండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది. మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. బాడీ వచ్చింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్. మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారు తోటే. వాడినిందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి, నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపును తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి? ఆత్మనాశనం దుష్టకం భయంకరం, ప్రేతబంధనం మనోనాశనం సంకటం ప్రయోజనం. స్వామి రండి స్వామి, వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్లీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి ఏం చేస్తారు స్వామి?
ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏను కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కు, ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమన్నారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యనుంచు. ఎక్కు, ఎక్కు. చెయ్యరా, చెయ్యబో, ఇవ్వు. బండి సార్ ఏమైంది? రాఘవేడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలం. భయపడకండి. నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం నీ చేత్తో ఇవ్వండి. నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద నీ మీద నీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొదలరా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. వీడిని చచ్చి తాళి కొట్టండి. చంపేస్తాను. రేయ్, తాళి, అది ఇవ్వరా. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసుండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. విషం పట్టిస్తే నొరగ తప్పకుండా వస్తుంది. విషమా? అవును, ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్లు. నాకే ద్రోహం చేసావు కదా. విశాలమ్మా, అయ్యా. ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. ఏయ్, బిడ్డని ఇవ్వవే. చెప్పండి, ఇవ్వవే. బిడ్డను ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. విశాలమ్మా, ఇవ్వు. బిడ్డను తీసుకెళ్ళు. ఇవ్వు. ఇవ్వవే. ఇంత చేసి. ఇస్తావా? నన్ను కావాలంటే ఏమైనా చేయండి. నా చిట్టు తల్లి నేను చేయకండి. చిట్టుతల్లి చేసేది. ఏమే, అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా. ఏంటి? ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపే. చంపేదాన్ని. ఏయ్, సూరి, వద్దు విశాలమ్మ, నీది ఆడ మనసేగా. నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు వెంటో మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. మీ కాళ్ళు బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ల మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా, చదువుతూ మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళో మీరు తాళి కట్టారు. అది నా తప్ప? మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు, అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా, ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాని ప్రాణాలతో పూడ్చే. శవంగా కూడా నా వారసురాలోని పేరుతో అది ఈ ఇంటి గడప దాటకూడదు. ఆ, అయ్యో, వద్దు, వద్దు. కాళీ, ఇది తీసుకో. కళ్ళను వద్దన్నా. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డను చంపొద్దన్నా. వద్దు, వద్దు. అయ్యో, చిట్టి తల్లి, అమ్మని క్షమించు. చిట్టి తల్లి. నా కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించరా. నా కూతురు నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి.
కానీ ఓ పనివాడి కూతుర్ని ఆ స్థానానికి తీసుకొచ్చారు. సూరి కూతురు అంతఃపురం వారసురాలని చెప్పండి. ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి. తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను. మహారాణిలా చూసుకున్నాను. నా చేతులతో మట్టి ఎలా? తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి. తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరి నాకు దూరం అయిపోయింది. ఈశ్వరి తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చేసి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే.